కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలోని జల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనీ వాసుల ఆధ్వర్యంలో 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా కొంతమంది భూ కబ్జాదారులు అడ్డంగా ఫెన్సింగ్ వేశారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నేరుగా చేరుకుని ఫెన్సింగ్ ను తొలగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామం గతంలో బొమ్మకల్ గ్రామం ఉండే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కలవడం జరిగింది. ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ అనేది ఒక లేఅవుట్ జరిగింది 1989లో. 1989లో ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ ఏర్పడ్డప్పుడు సుమారు దగ్గర ఒక 200 నుంచి 300 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ ప్లాట్లలో చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు 10% ఆఫ్ ద లేఅవుట్ భూమి ఇచ్చిపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ఇక్కడ పార్క్ ప్లేస్ కానీ స్కూల్కి కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము 10% ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 10% ఆఫ్ ల్యాండ్ ఇవ్వడంగా ఇచ్చిపెట్టడం జరిగింది ట్రాంగిల్ పర్సన్. ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము, టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం, పూజలు జరుగుతుంది. పూజ జరగక ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ 4-5 రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దొంగ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లేఅవుట్లో ఇడిచిపెట్టిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు, చేయించుకున్న వారు బాధ్యులు అవుతారు. సో వాళ్ళు చేసుకొని ఇమ్మీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు బంద్ చేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా పెట్టేసి లోపలికి పోతే కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తాను. సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం. పోలీసు ఇంతవరకు రాలేదు. కాబట్టి మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ రాడ్ను పలుకోవడం జరుగుతుంది. యథావిధిగా పూజలు జరుపుకుంటాం. ఇది లేఅవుట్లో ఇచ్చిపెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు, ప్రజలకు హక్కు ఉంటుంది, ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ గుడి 25 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి, చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ ప్రజలను భయభ్రాంతకు గురి చేస్తే మాత్రం డెఫినెట్గా చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీసు డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి, ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సీవియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. రేపు నుంచి గుడి నిర్మాణం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. సో ప్రజలకు పోలీసు సహకరించాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు పోలీసు సహకరించకూడదు, ల్యాండ్ గ్రాబర్ పోలీసు సహకరించకూడదు. సో ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నాం.